ప్రియమైన దేవుని బిడ్లారా, ఈ మండలకాల ధ్యానములు 4వ దినపు ధ్యానమునకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఈరోజు మనం ధ్యానించేటువంటి అంశము హంగరింగ్ ఫర్ రైచియస్నెస్, అనగా నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండుట. ప్రార్థన చేసుకుందాం. మా మంచి కాపరి, మా ప్రియ పరలోకపు తండ్రి, నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండే అంశము మేము ధ్యానిస్తూ ఉండగా నీ పవిత్రాత్మను మాకు తోడుగా ఉంచుమని వేడుకొనుచున్నాం. ఈ ఉదయకాల ధ్యానంలో పాల్గొనుచున్న ప్రతి బిడ్డను నీ ఆత్మ ద్వారా నింపుమని, ఈ వాక్యము వారి జీవితాలకు ఆశీర్వాదకరంగా మార్చుమని యేసు నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్లారా, నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండుట. యేసు ప్రభు చెప్పినాడు, నా రాజ్యమును నీతిని వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. ఈ భూమి మీద మనుష్యులు దేన్ని ప్రస్తుత పరిస్థితుల్లో వెతుకుతున్నారో మనం ఒకసారి పరిశీలించుకుందాం. మనం కూడా వేటిని వెతుక్కుంటూ మన జీవన ప్రయాసాన్ని కొనసాగిస్తున్నాము. జ్ఞాపకం ఉంచుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. అనేకమైన విషయాల్లో ప్రపంచము వెతుకుతూ ఉంది. ద వరల్డ్ ఈజ్ హంగర్ ఫర్ మెనీ థింగ్స్. పీపుల్ హంగర్ ఫర్ సక్సెస్. చాలామంది జీవితంలో సక్సెస్ వెంట పరిగెత్తుతూ ఉన్నారు. సక్సెస్ అన్ని విషయాల్లో సక్సెస్గా ఉండాలి. సక్సెస్ఫుల్ జీవితము, విజయవంతమైన జీవితము, అన్నిట్లో విజయము, అన్నిట్లో ఆనందము వైపు పరిగెత్తుతున్నారు. అనేక మంది వెల్త్, ధనము వెంబడి పరిగెత్తుతున్నారు. కొంతమంది సక్సెస్ వైపు, అనేక మంది ధనము వైపు పరిగెత్తుతున్నారు. చాలామంది రికగ్నిషన్ వైపు పరిగెత్తుతున్నారు. గుర్తింపు, దేశంలో గుర్తింపు కావాలి, ప్రపంచంలో గుర్తింపు కావాలి. గుర్తింపు కొరకు ప్రయాసపడేవారు అనేక మంది ఉన్నారు. చాలామంది ప్లెజర్స్ కొరకు పరిగెత్తుతున్నారు. శరీర ఇచ్ఛ, శరీర వాంఛల కొరకు అనేక మంది ప్రయాసపడుతున్నారు. ఇంకా అనేక మంది పవర్ కొరకు పరిగెత్తుతున్నారు. పవర్ అంటే అధికారము. దేవుని ప్రియమైన బిడ్డలారా, మనము విజయవంతమైన జీవితము జీవించడానికి దేవుడు మనల్ని పిలవలేదు, కానీ నమ్మకమైన జీవితము జీవించడానికి దేవుడు మనల్ని పిలిచినాడు. సక్సెస్ అన్ని విషయాల్లో విజయం పొంది ఏదైనా విషయంలో మనం సక్సెస్ పొందినప్పుడు నిరాశ నిస్పృహల్లో మనము నెట్టివేయబడతాం. ధనము గూర్చి బైబిల్ గ్రంథంలో అనేక సార్లు వ్రాయబడి ఉంది. ధనాపేక్ష సర్వ దుర్గుణములకు మూలమని వాక్యము సెలవిస్తూ ఉంది. కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి తమ్మును తామే పొడుచుకొని చచ్చిరి అని వాక్యము సెలవిస్తూ ఉంది. ధనము వెంబడి పరిగెత్తి, ధనము కొరకు అన్వేషించి, ధనమును ప్రేమించి విశ్వాసం నుండి తొలగిపోయిన వారు అనేక మంది బైబిల్ గ్రంథంలో ఉన్నారు. దేవుని ప్రియమైన బిడ్డలారా, ధనము శాశ్వతము కాదు. వాక్యము సెలవిచ్చేది ఏంటంటే, నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవిస్తాడని వాక్యము సెలవిస్తూ ఉంది. అరితిగానే చాలామంది గుర్తింపు కొరకు వెళుతున్నారు. నిమ్రోదు అనే రాజు బైబిల్ గ్రంథంలో చూస్తాం. ఆకాశమును కంటే గోపురము కట్టాలని ప్రయాసపడ్డాడు. ఎందుకు అంత పెద్ద గోపురం అంటే రికగ్నిషన్, పేరు సంపాదించుకుందాము రండి. పేరు ప్రతిష్టల కొరకు పరిగెత్తేవారు ఉన్నారు. పేరు ప్రతిష్టలు శాశ్వతము కాదు. అనేక మంది ప్లెజర్స్, ఈ లోకంలో ఉన్నటువంటి అనేకమైన శరీర ఆశల కొరకై, శరీర ఇచ్చల కొరకై పరిగెత్తుతూ ఉన్నారు. అవి కూడా ప్రమాదంలో మానవుణ్ణి నెట్టివేయబడతాయి. దేవుని ప్రియమైన బిడ్డలారా, శరీర సుఖము కొరకు పరిగెత్తేవారు చాలామంది ఉన్నారు. చాలామంది పవర్, అధికారము చెలాయించాలి, అధికారంలో ఉండాలని అధికారము వైపు చాలామంది
పరిగెత్తుతూ ఉన్నారు. దేవుని ప్రియమైన బిడ్లారా, అయితే యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నాడు, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు కావాలని దేవుడు పిలుపుని ఇస్తున్నాడు. మత్తయి సువార్త దయచేసి 5వ అధ్యాయం కొండ మీది ప్రసంగంలో యేసు ప్రభు చెప్పిన మాట మనం ఒకసారి పరిశీలించాల్సిందిగా నేను మనవి చేయుచున్నాను. మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ వచనం, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురని వాక్యము సెలవిస్తూ ఉంది. ఈ లోకంలో దేని విషయంలో తృప్తి ఉండదు. పవర్ కొరకు పరిగెత్తే వారికి తృప్తి ఉండదు, ఇంకా పవర్ కావాలి. డబ్బు కొరకు పరిగెత్తే వారికి తృప్తి ఉండదు, ఇంకా డబ్బు కావాలి. సక్సెస్ కొరకు పరిగెత్తే వారు ఇంకా సక్సెస్ మీద సక్సెస్ కొరకు పరిగెత్తుతూనే ఉన్నారు. పేరు ప్రతిష్టల కొరకు పరిగెత్తే వారికి ఎంత పేరు ప్రతిష్టలు వచ్చినా తృప్తి ఉండదు. ఇదిగో ప్లెజర్స్ కొరకు, శరీరేచ్ఛల కొరకు పరిగెత్తే వారికి కూడా ఎక్కడ తృప్తి ఉండదు. నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురని యేసుక్రీస్తు ప్రభు ఆయన కొండ మీద ప్రసంగం జ్ఞాపకం చేస్తున్నాడు. నా రాజ్యమును నీతిని వెదుకుడి, దేని గురించి చింతింపకండి. ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని చింతించకండి. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, వడకవు, కొట్లలో కూర్చుకొనవు. ఏనాటి ఆహారం నేను వాటికి అనుగ్రహిస్తున్నానని యేసుక్రీస్తు ప్రభు సెలవిచ్చి ఉన్నాడు. మొదట నా రాజ్యమును నీతిని వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. సీక్ హే ఫస్ట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అండ్ హిస్ రైచియస్నెస్. ఆయన రాజ్యము నీతిని వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహిస్తాను. మీకు ఇవన్నీ కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. మీరు ఆయన పరిచర్య గురించి నీతి కొరకు ప్రయాసపడండి. రైచియస్నెస్ అంటే అర్థం ఏంటంటే బీయింగ్ రైట్ స్టాండింగ్ విత్ గాడ్, దేవునితో సరిగ్గా నిలబడడం, దేవునితో నిలబడి జీవించే జీవితం, దేవుని కొరకు నిలబడే జీవితం. లివింగ్ ఇన్ అలైన్మెంట్ విత్ గాడ్స్ విల్, దేవుని చిత్తమునకు అనుకూలముగా అనుబంధంగా మనము జీవించేటువంటి జీవితం. రిఫ్లెక్టింగ్ గాడ్స్ క్యారెక్టర్ ఇన్ డైలీ లైఫ్, మన అనుదిన జీవితంలో దేవుని యొక్క పోలిక, దేవుని యొక్క గుణాతిశయములు మన జీవితం ద్వారా ప్రచురించబడాలి. మనుషులు ఎదుట ఆయన సాక్షి బిడ్డలుగా ఆయన క్యారెక్టర్ ఏదైతే ఉందో, సౌశీల్యము ఏదైతే ఉందో, యేసుక్రీస్తు ప్రభువుని సమాజంలో మన జీవితాల ద్వారా ప్రకటించడం లేదా అందించడం, దేవునితో సరిగ్గా నిలబడడం, దేవుని చిత్తమునకు మన జీవితాన్ని అనుసంధానం చేసుకోవడం, అనుదిన జీవితంలో యేసును పోలి జీవించడం, ఇది రైచియస్నెస్కు సంబంధించినటువంటిది. దేవుని ప్రియమైన బిడ్డలారా, అప్పుడు వాటంతటవే సక్సెస్ కానీ, నీకు వెల్త్ కానీ, రికగ్నిషన్ కానీ, పవర్ కానీ అవన్నీ దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఈ లోకంలో ఏది కూడా నీకు తృప్తినివ్వదు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురని యేసుక్రీస్తు ప్రభు సెలవిచ్చిన మాట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఈ వాక్యం వినుచున్న మనమందరము ఎటువైపు పరిగెత్తుతున్నాం? ప్లెజర్స్ కొరకు పరిగెత్తుతున్నామా? ధనము కొరకు పరిగెత్తుతున్నామా? గుర్తింపు కొరకు, పేరు ప్రతిష్టల కొరకు పరిగెత్తుతున్నామా? అధికారము వైపు పరిగెత్తుతున్నామా? లేదా సక్సెస్, విజయం వైపు పరిగెత్తుతున్నామా? దేని వైపు మనం పరిగెత్తుతున్నాం? దేని కొరకు అన్వేషిస్తున్నాం? దేని కొరకు ఆకలి దప్పులు కలిగి ఉన్నాం? నీతి కొరకు ఆకలి దప్పులు గలవారై ఉండండి, దేవుడు మీకు తృప్తినిస్తాడు. నా రాజ్యమును నీతిని వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. మీరు ఇది చేస్తే అవన్నీ కూడా మీకు ఆటోమేటిక్గా వాటంతటవే మీ జీవితాలకు వస్తాయి. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఆయన రాజ్యమును నీతిని వెదుకుటకు, నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి తృప్తిపరచబడుటకు దేవుడు ఈ వాక్య ధ్యానంలో మనల్ని ఆశీర్వదించి దీవించి నడిపించును గాక. ఆమెను ప్రార్థన చేస్తాం. మా మంచి కాపరి, మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తోత్రాలు.
నాయన ఇదిగో ఈ మండల కాల ధ్యానాల్లో 4వ దినము వాక్యం విన్న బిడ్డలందరినీ మేము ఎటువైపు పరిగెత్తుతున్నామనేది కాకుండా నీ నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి జీవించే కృప దయచేసి తద్వారా వచ్చే దీవెనలు ప్రతి బిడ్డ మీద కుమ్మరించుమని యేసు నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమెన్.